హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సింహపురి మదర్స్ కిచెన్. సొరకాయ కర్రీలో పాలు వేసి సొరకాయ పాలు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని దూరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది స్టోర్ చేసి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, మేమే ప్రిపేర్ చేసుకుంటాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నేను ఏ కర్రీ చేసినా టొమాటోస్ని యూజ్ చేసినప్పుడు ఈ విధంగా సాల్ట్ని అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. ఎందుకంటే టొమాటో తొందరగా నీరు వదిలేసి మంచిగా మగ్గిపోతుంది. మూత పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది. టొమాటో ముక్కలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకొని ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఫుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్ ఇన్ వన్ మసాలా పొడిని అయితే నేను వీడియో చేస్తున్నానండి. నేను ఈ కర్రీలో ఆ మసాలా పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ పొడి లేకపోతే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ క్వాంటిటీని బట్టి ఈ పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ అయితే యూజ్ చేశాను. నేను ఇక్కడైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు. మా సైడ్ అయితే పాలు పోసి కొన్ని కర్రీస్ అయితే బాగా చేస్తూ ఉంటామండి. లైక్ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, మునక్కాయ అయితే పాలు పోసి చాలా బాగా చేస్తూ ఉంటారు మా సైడ్. కొంతమందికి కర్రీలో పాలు పోస్తే పాలు విరిగిపోతూ ఉంటాయి. ఆ పాలు విరిగిపోకుండా ఉండాలి అంటే నేను ఈ వీడియోలో చిన్న టిప్ చెప్తాను, చూడండి. కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ కట్టేసి తర్వాత లాస్ట్లో మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాచిన పాలు చిక్కటివి ఫుల్ గ్లాస్ అయితే యాడ్ చేశాను. మా సైడ్ అయితే ఈ కాయని సొరకాయ అంటామండి. తెలంగాణలో అయితే అనపకాయ అంటుంటారు. మీ సైడ్ ఈ వెజిటబుల్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సేమ్ ఇదే స్టైల్లో చెప్పాను కదండి, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇంకా మునక్కాయ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.